ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. సార్ ఇంతమంది జనం వెళ్తున్నారు, చనిపోయింది ఎవరండి? విశాల్ ఆంధ్ర మేనేజర్ రాజేశ్వరరావు. మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి సాహితీ మిత్రులకు, కామ్రేడ్స్ అందరికీ కూడా విశాలాంధ్ర బుక్ హౌస్ మరియు పబ్లిషింగ్ హౌస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 1975 నుంచి 82 వరకు రాజేశ్వరరావు గారు అనంతపురం బ్రాంచ్ని ప్రారంభించినప్పటి నుంచి 82 వరకు ఇక్కడ బుక్ హౌస్ను మేనేజ్ చేశారు. వారు ఎంతో తెలివైనటువంటి వారు, చురుకైనటువంటి వారు, క్రమశిక్షణ కలిగిన వారు. వారి ఆధ్వర్యంలోనే వారు విజయవాడకు వెళ్తున్న సందర్భంలో నన్ను తప్పనిసరిగా నువ్వు పని చేయాలా, ఈ సంస్థను నిలబెట్టుకోవాలి అని కోరడంతో నేను ఇక్కడ బుక్ హౌస్లో లా అయిపోయిన తర్వాత నేను చేరడం జరిగింది. రాజేశ్వరరావు పనితీరు ఎట్లా ఉంటుందంటే చాలా కఠినమైన పని. సేల్స్ మ్యాన్ చేసే పని కూడా తానే చేసేవాడు. పుస్తకాలు సర్దడం కానీ, అకౌంట్స్ రాయడం కానీ, ఎగ్జిబిషన్కు పంపడం కానీ, వెరిఫికేషన్ చేసుకోవడం కానీ, అనేక రకమైన పనులు ఎంత అసలు ఓర్పుతో, సహనముతో, క్రమశిక్షణతో పనిచేసేవాడు. ఆయన చూసే మా బ్రాంచ్లో ఉన్నవాళ్ళు, నేను కానీ మిగిలిన అందరూ కూడా ఆ పని విధానాన్ని నేర్చుకున్నాం. నాకైతే పుస్తకాలు, బిజినెస్ ఏమీ తెలియదు. విద్యార్థిగా వచ్చినాను, నాకు తెలియదు కదా ఈ పని చేయలేనంటే, నువ్వు ఏమీ చేయవద్దు, నాలాగా పని చేయాల్సిన అవసరం నీకు లేదు, స్టాఫ్ అంతా ఉన్నారు, నేను చేయడం అలవాటు, నేను పని చేస్తాను, నీకు అవసరం లేదు, మేనేజ్ చేయి, పబ్లిక్ రిలేషన్స్ ఏర్పాటు చేసుకొని బిజినెస్ ఇంప్రూవ్ చేయడం చాలా ముఖ్యము అని ఆయన నాకు చెప్పేటువంటి వాడు. కొన్ని సంఘటనలు నాకు గుర్తుకొస్తున్నాయి. నేను ఇంకా లా చదువుకున్న సందర్భంలోనే ఈయన మేనేజర్గా ఉన్నాడు. అప్పుడు సోవియట్ మ్యాగజైన్స్ అనేది ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఉంది. సోవియట్ మ్యాగజైన్స్ చందాదారులుగా చేర్చుకోవడం. అప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, నువ్వు ఏజెంట్గా చేరు అని చెప్పి నన్ను ఏజెంట్గా ఆయన కొన్ని ఊర్లకు కూడా తీసుకొని పోయి అక్కడి నుంచి అనేక రకమైన చందాలు, సోవియట్ భూమి కానీ, సోవియట్ యూనియన్ కానీ, మాస్కో న్యూస్, సోవియట్ ల్యాండ్, ఇట్లా అనేక పత్రికలను చేర్పించే కార్యక్రమం. అంటే మనకంతా కూడా సోవియట్ సాహిత్యాన్ని,
అభ్యుదయ సాహిత్యము ప్రజల్లోకి తీసుకొని పోవడం అనేటువంటిది ముఖ్య ధ్యేయం. దీనికోసము నిరంతరము కృషి చేసినటువంటి వాడు రాజేశ్వరరావు. ఆయన ఇంకా నిద్రాహారాలు కూడా లేదు, ఎంతసేపు పుస్తకాలు, విశాలాంధ్ర బుక్ హౌస్, వ్యాపారము, ఇది తప్ప నిజంగా నాకు వేరే ఆలోచించినట్లుగా ఎప్పుడు గుర్తులేదు. ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ చేరాను. ఆయన విజయవాడలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ డిప్యూటీ మేనేజర్గా అక్కడ చేశారు. ఆ తర్వాత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాదుకు మారడంతో అక్కడికి వెళ్ళారు. హైదరాబాదు వెళ్ళిన తర్వాత ఆయనకు పరిచయాలు కూడా ఎక్కువైనాయి. పబ్లికేషన్ రంగం విపరీతంగా విశాలాంధ్ర ద్వారా పెరిగింది. చాలా ప్రశస్తమైనటువంటి గ్రంథాలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రింట్ చేసింది. అనేక పుస్తకాలకు, ముఖ్యంగా సాహిత్య గ్రంథాలకు అవార్డులు కూడా వచ్చినాయి. అటువంటి పుస్తకాలను అచ్చువేసినారు. తర్వాత చరిత్రకు సంబంధించి రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకాలను సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా ప్రచురించిన ఘనత కూడా విశాలాంధ్రకి దక్కింది. ఆయన రిటైర్ అయినాక కూడా 2-3 పుస్తకాలను నేను ప్రచురించడము జరిగింది. చరిత్ర, సమగ్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేటువంటి వాల్యూమ్స్ ప్రింట్ చేయడం. అందులోనూ రాజేశ్వరం ఉన్నప్పుడు మరొక మంచి రిమార్కబుల్ పుస్తకం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ దర్శిని అనేటువంటి ఒక ఉద్గ్రంథం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సమగ్రమైన సమాచారం వచ్చేటువంటి ఒక గ్రంథాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. ఇది చాలా గొప్ప విషయం. అప్పటికి మంచి పేరు రావడము, అనేక పుస్తకాలు మరి అమ్ముడు పోవడము, మరి రీప్రింట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఆ తరువాత మరి చాలా పుస్తకాలు అచ్చయినాయి సాహిత్యానికి సంబంధించి. డాక్టర్ రావూరి భరద్వాజ పుస్తకానికి కూడా అవార్డు వచ్చింది. రావూరి భరద్వాజ మాకు అక్కడ హైదరాబాదులో నేను ఉన్నప్పుడు రెగ్యులర్గా అటుకు వచ్చేవాడు ఆయన. రావత్ భరద్వాజ ఆయన ఎప్పుడు రాసినటువంటి పుస్తకము పాకుడు రాళ్ళు అనే పుస్తకాన్ని జ్ఞానపీఠ అవార్డు రావడం కూడా విశాలాంధ్ర ఘనకీర్తిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలోనే ఆయన పుస్తకాన్ని ప్రింట్ చేశారు. ఎవరు కొనరు, ఆదాయం రాదు అని అనుకున్న సమయంలోనే ఆయన పుస్తకాన్ని అది రాశారు, విశాలాంధ్ర అచ్చువేసింది. ఇంతే కాకుండా ప్రముఖ రచయితలైనటువంటి వాళ్ళు గురుజాడ కానీ, కందుకూరి వీరేశలింగము, బుచ్చిబాబు గారు, కొట్టవటిగంటి కుటుంబరావు గారు, ఇట్లా అనేక మంది రచయితల పుస్తకాలను విశాలాంధ్ర అచ్చువేసి వారందరికీ ఆ రచయితలకు జీవం పోయడమే కాకుండా తెలుగు భాష మాట్లాడేటువంటి మన తెలుగు ప్రజలందరికీ కూడా భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానాన్ని అందించడంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విశేషమైన కృషి చేసింది. ఈ కృషిలో రాజేశ్వరరావు పాత్ర చాలా ఉందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇంతేకాదు రాజేశ్వరరావు గారు హైదరాబాదు పోయిన తర్వాత సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, బాల సాహిత్యానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చినారు. బాల సాహిత్యాన్ని ప్రాముఖ్యత ఇవ్వడము ఇటువంటివి జరిగాయి. మరొక విశేషం ఏంటంటే ప్రాంతాల వారీగా రచయితలను ప్రోత్సహించడం. ప్రాంతాల వారీగా అనేక సార్లు నన్ను అడిగారు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ పట్ల వివక్ష ఉందని. శ్రీనివాస్ అనే ఆయన ఎడిటర్ ఉండేవారు ఆంధ్రజ్యోతి. ఒక పుస్తక ఆవిష్కరణ పిలిచినప్పుడు ఆయన ఈ ప్రశ్న లేవనెత్తే నేను వెంటనే సమాధానం ఇచ్చాను. గంగినేని చాలామంది తెలంగాణ రచయితల పుస్తకాలు కూడా వచ్చాయనే, చూడండి మీరు చూసినారో లేదో మీరు అర్థం చేసుకోలేదు అనేటువంటి సమాధానం చేశాను. రాజేశ్వరరావు హయాంలోనే ప్రాంతాల వారీగానే కాకుండా మైనారిటీ వాదము, మహిళావాదము, ఈ విధంగా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి దాదాపు పుస్తకాలు అచ్చువేయడం ద్వారా విశాలాంధ్ర పేరు చాలా ఘనంగానే ఉంది. విశాలాంధ్రలో పుస్తకము అచ్చయితే చాలు, మేము ధన్యులము, మాకు కీర్తి వస్తుంది అనేటువంటి స్థాయికి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వచ్చింది. ఈ విధంగా పుస్తకాల ప్రచురణ, పంపిణీ ఇవి చేస్తూ ఉన్నాము. ఆయన ఉన్నప్పుడు సోవియట్ పుస్తకాల దిగుమతి కూడా బాగా పెరిగింది. సోవియట్ పుస్తకాలను దిగుమతి చేసుకొని, సోవియట్ పుస్తకాలు ఒక బుక్ తెలుగులో ప్రింట్ చేయాలంటే మినిమం 10,000 కాపీలకు ఆర్డర్ ఇవ్వాలి, తక్కువ వాళ్ళు ప్రింట్ చేయరు. అటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ఎంపిక చేసినటువంటి పుస్తకాలను ప్రచురించి మరి విశాలాంధ్ర ద్వారా మరి పంపిణీ చేయడం, అమ్మడం జరిగింది. రచయితలకు, కళాకారులను ప్రోత్సహించడము, వారి రచనలను ప్రోత్సహించడము, వారి పుస్తకాలు తీసుకొని అమ్మి వారిని ప్రోత్సహించడం కూడా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్లో ఒక అంతర్భాగంగా జరిగింది.
ఈ విధంగా రాజేశ్వరరావు గారు నిరంతరము పదవిలో ఉన్నంత వరకు విశాలాంధ్ర కోసం పనిచేశారు. అయిన పదవి విరమణ జరిగినా కూడా పుస్తక ప్రచురణ రంగంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఆయన ఎక్కడా వెనుక తగ్గలేదు. ఆయన ఒక సంస్థను నిర్వహించి పుస్తకాలను అచ్చువేయడము, ప్రజలకు పంపిణీ చేయడము జరుగుతూనే వచ్చింది. అంతేకాకుండా రాజేశ్వరరావు గారు హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సొసైటీలో ప్రధాన పాత్ర వహించినారు. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ తర్వాత విజయవాడలో కూడా బుక్ సొసైటీ ఏర్పాటైంది. విజయవాడ బుక్ సొసైటీ ముందే ఉంది, కానీ ఒక నిర్మాణాత్మకంగా ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటువంటి దశలో రాజేశ్వరరావు గారు తన వంతు కృషి చేసి పుస్తకాల ప్రచురణ పంపిణీ రంగంలో అంటే నలుమూలల అంటే ప్రతి జిల్లాలోనూ మండలంలో కూడా ఎగ్జిబిషన్స్ పెట్టించి పుస్తకాలను ప్రజలకు చేర్చేటువంటి బాధ్యతను ఈ ఫెస్టివల్ సొసైటీలో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ తెలంగాణలో, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ నిర్విరాంగా పనిచేసి పుస్తకాల పంపిణీని ప్రజల వద్దకు చేరవేసే కార్యక్రమాలను తీసుకున్నారు. ఇటువంటి పనిలో కృషి చేసినటువంటి రాజేశ్వరరావు గారు నాకు చాలా ఆత్మీయులు. నేనంటే ఆయన చాలా అభిమానం చదువుకునేప్పటి నుంచి. శ్రీనివాసులు నాయుడు ఉన్నాడు, ఇక్కడ రామకృష్ణ ఉన్నారు. ఏదైనా కావాలంటే ఈశ్వర్రెడ్డిని అడుగు అనేవాడు. అంటే నేను గ్యారంటీ ఉండి రామకృష్ణకో ఇతర నాయకులకో ఎవరికైనా కొంత అవసరాలు ఉంటే అవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం మరి నాకు దక్కింది, ఆయన వల్ల నాకు దక్కింది. ఇటువంటి రాజేశ్వరరావు గారు క్రమశిక్షణకు మారుపేరు. ఆయన పుస్తకాలను సర్దే విధానం కానీ, అమ్మే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ పూర్తిగా వ్యాపార దక్షతతో ఉండేటువంటివి. అటువంటి వారు మరి హఠాత్తుగా 9వ తారీఖున మరి మరణించినట్టుగా వార్త వచ్చింది, మాకు దిగ్భ్రాంతి కలిగించింది. వారి సేవలను స్మరించుకోవడానికి ఈరోజు మనమంతా ఇక్కడ గుమిగూడినాము. మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 1979లో నేను విశాలాంధ్ర బుక్ హౌస్లో చేరాను అన్నమాట. అప్పుడు చేరినప్పుడు మొట్టమొదటిగా రాజేశ్వరరావు గారు ఇక్కడ మేనేజర్గా పనిచేశారు. క్రమశిక్షణకు మారిపోయారు. ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయాలంటే తనే బెంచ్ చేసుకుని స్టాక్ తీసుకోవడము, తనే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ రావడము, ఇలాంటి పనులు అంటే మేనేజర్ స్థాయిలో కాకుండా ఒక పార్టీ కమిట్మెంట్, ఒక పార్టీ క్యాడర్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా చేసేవాడు పని. తర్వాత ఆంధ్రప్రదేశ్ దర్శిని అప్పుడు నేను బుక్లో షాప్లో చేరుకున్నప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2లకు ఆంధ్రప్రదేశ్ దర్శిని అనేది మన విశాలాంధ్రలో ప్రింట్ చేశాం. ఆ పుస్తకాలు పంచాయతీల ద్వారా ఛాయాపురం రంగన్న, రాకెట్ల నారాయణ రెడ్డి వాళ్ళ సహకారంతో కనేకల్కి, అనంతపురం నుంచి కనేకల్కి వయా కళ్యాణదుర్గం పైన సంచుల్లో ఆయనే కట్టుకుని, ఏం సార్ నేను వస్తున్నా అంటే, రావద్దు వయా వీరన్న, నీ పని చూసుకో, నేనే వెళ్తాను స్వయంగా అంటే ఒక కార్మికుడి మాదిరిగా తనే కట్టలు మోసుకొని కళ్యాణంలో దించుకొని తర్వాత కనేకలకు పోయి పుస్తకాలు సప్లై చేశారు. అటువంటి అంటే కార్యకర్తలు పార్టీలో కార్యకర్తలు ఏ విధంగా చేస్తారో బుక్ హౌస్లో కూడా అదే విధంగా ఒక మార్గదర్శకంగా పనిచేశారు. తర్వాత ఈ పుస్తకాలు ఇక్కడి నుంచి మన హైదరాబాద్ పదోన్నతి పైన అనంతపురం నుంచి విజయవాడకి మేనేజర్గా పోయినాడు. అక్కడ ఆ ప్రచురణ రంగంలో అంతవరకు రాయలసీమకు సంబంధించిన పుస్తకం ఏది పబ్లికేషన్ కాలేదు మన విశాలాంధ్రలో. ఆయన పోయిన తర్వాత సీమ కథలని మొట్టమొదటిగా విశాలాంధ్ర ప్రచురణలో ప్రింట్ అయింది. అది ఇక్కడ ఆవిష్కరించారు. తర్వాత తెలంగాణలో తెలంగాణ కథలని, తర్వాత ఉత్తరాంధ్ర కథలని, అంటే ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాడు. తర్వాత పాఠకుని వద్దకే పుస్తకం అనే నినాదంతో మొబైల్స్ వ్యాన్లు సేకరించినాడు. ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పుస్తక లాభాపేక్షలు లేకుండా పుస్తక ప్రదర్శన మనం ఏర్పాటు చేయాలి. బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇట్లా ఢిల్లీలో కూడా పుస్తకం ఏర్పాటు చేశాం ఆయన నిర్వహణలో కార్యక్రమం. అందుకోసమే ఆయన కర్ణాటక మీద దేకో విశాలాంధ్ర, తమిళనాడు మీద దేకో విశాలాంధ్ర, మహారాష్ట్ర మీద దేకో విశాలాంధ్ర, ఢిల్లీలో దేకో విశాలాంధ్ర, ఇండియా టోటల్ ఇండియా మీద దేకో విశాలాంధ్ర అనే విధంగా రాజేశ్వరరావు గారు పనిచేశారు. అతన్ని సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మొట్టమొదట కామ్రేడ్ రాజేశ్వరరావు గారికి నివాళులు సమర్పిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. నిజంగా రాజేశ్వరరావు గారు
కృష్ణకళా మందిర్ 1974లో ప్రారంభమైంది. సత్యరంగారావు గారు ఈ షాప్స్ అన్ని కట్టించారు. ఆ సందర్భంలో ఐదుకల సదాశివన్ గారు నిర్వాహకులకి ఈ షాపుల నిర్వాహకులకు చెప్పి విశాలాంధ్ర బుక్ స్టాల్ ఇక్కడ పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక మాట అడగడము, తక్కువ రెంట్తో ఈ షాప్స్ ఇవ్వడము జరిగింది. మొట్టమొదటి విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజరు రాజేశ్వరరావు గారు. అనంతపురంలో విశాలాంధ్ర బుక్ హౌస్ 8వది, రాష్ట్రంలో అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో 8వది. మరి డిసిప్లిన్కు క్రమశిక్షణకు ఆయన ఒక అద్భుతమైన నిబద్ధత ఉండే మనిషి. ముఖ్యంగా నా పెన్నేటి మలుపుల నవల రావడానికి ఆయనే కారకుడు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసిందంటే రాజేశ్వరరావు గారే కారకుడు. ఆ పుస్తకాన్ని ఆ సందర్భంగా తర్వాత 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాతృభాష పురస్కారాలు ఇచ్చింది ఓ 16 మందికి. అందులో ఆవుల మంజులత, గరికపాటి, పద్మశ్రీ తుర్లా అట్లా 16 మంది. ఆ సందర్భంగా నా పేరును సజెస్ట్ చేశాడు రాజేశ్వరరావు గారు. ఆ పెద్దవాళ్ళలో నాకు మాతృభాష పురస్కారం అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చేతుల మీదుగా నేను తీసుకున్నాను. ముఖ్యంగా 2024లో నేను రిటైర్డ్ అయ్యే సందర్భంలో నా నాగలకట్ట శుద్ధులు మొదటి భాగము, నమ్ముకున్న రాజ్యం 2 కథా సంపుటాలు, కాలం కథలు కథా సంపుటాల ఆవిష్కరణ సందర్భంగా ఆయన వచ్చారు. అది పెద్ద సభ, వికే మెమోరియల్ హాల్లో చాలా పెద్ద సభ. ఆ సందర్భంలో కూడా వచ్చి ఆయన అద్భుతంగా అదే వీరన్న అన్నట్లుగా మరి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చొరవ చూపకుండా ఉండింటే సీమ కథలు బయటకు వచ్చిండేది కాదు. ఎప్పుడైతే సీమ కథలు బయటకు వచ్చిందో ప్రాంతీయ అస్తిత్వంతో వచ్చిన మొట్టమొదటి కథా సంపుటి సీమ కథలు. దాని తర్వాతనే మీద కథా సంపుటాలు. ముఖ్యంగా రాజేశ్వరరావు గారి చొరవతో 20వ శతాబ్దం తెలుగు కథలు 98-99 కథలతో ఒక అత్యద్భుతమైన కథా సంకలనం తెచ్చినారు ఆయన చలువు వలనే. అటువంటి వ్యక్తి సాహిత్యానికి ఎనలేని కృషి చేసినాడు. చాలా స్నేహశీలి, ముఖ్యంగా ఒక నిబద్ధత కలిగినటువంటి మనిషి. నాకు ఆశ్చర్యము, ఆ రోజుల్లో ఆయన జీతం అంతా 220-230 రూపాయలు. మన చెట్ల వీరన్న అప్పుడు ఇక్కడ వర్కర్, ఆయనకు 140-150 రూపాయలు జీతం. ఇంత తక్కువ జీతంతో పనిచేస్తున్నారంటే మాకు జీతాలు కాదు, సంస్థే. సో సంస్థ, ముఖ్యంగా పార్టీ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులే ఈ సంస్థలో పనిచేస్తారు, జీతం కాదు ఇక్కడ అనే గొప్ప మాట అన్నారు. కాబట్టి ఈ పార్టీ మీద, ముఖ్యంగా వామపక్ష భావజాలం మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద ఎనలేని ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులే ఇందులో ఆ తక్కువ జీతాలతో పనిచేసి ఈ సంస్థ వికాసం కోసం అత్యద్భుతంగా కృషి చేస్తారు. ఆయన తర్వాత రాజేశ్వరరావు తర్వాత ఈశ్వరరెడ్డి ఇక్కడికి వచ్చినారు. రాజేశ్వరరావు గారు తర్వాత ఈశ్వరరెడ్డి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా రచయితలుగా కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే విశాలాంధ్ర. అనంతపురం జిల్లా రచయితలకు కేర్ ఆఫ్ అడ్రస్ విశాలాంధ్ర. ప్రతిరోజు ఇక్కడ 5-6 మంది కవులు, రచయితలు గుమిగూడి 4 సాహిత్య విషయాలు చర్చించుకుంటూ ఉండే సందర్భం అది. అటువంటి వ్యక్తి మరి నేను అనుకోలేదు ఇంత త్వరగా ఆయన వెళ్ళిపోతారని చెప్పేసి. ముఖ్యంగా ఆయన జీవితంలో ఒక దురదృష్టకర సంఘటన, చేయి విరిగిపోవడం, ట్రైన్ ఎక్కేటప్పుడు పొరపాటుతో స్లిప్ అయి పడడం. అయితే ఎంత వ్యక్తిత్వం పెంచుకున్నాడంటే, ఎంత ముఖ్యమైన హైదరాబాద్ సిటీలో ఎంత ముఖ్యమైన వ్యక్తి అంటే, ఆయన అపోలో హాస్పిటల్లో చేరినప్పుడు ఆపరేషన్ కోసం చంద్రబాబు నాయుడు సీఎం, ముఖ్యమంత్రి ఆయన పర్సనల్గా వెళ్ళి పరామర్శించి వచ్చినటువంటి, అంటే ఆ స్థాయికి ఎదిగినాడు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్గా ఆయన పెట్టుకున్నటువంటి రిలేషన్స్, పబ్లిక్ పర్సన్, అంత గొప్ప పెద్ద పబ్లిక్ పర్సన్స్గా మారిపోయి ముఖ్యంగా తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసినాడు. ముఖ్యంగా అంతవరకు వచ్చినటువంటి ఒక వరవడిని ఆయన బ్రేక్ చేసినారు. అంతవరకు వామపక్ష భావాలతో ఉన్నటువంటి సాహిత్యానికి ఎక్కువగా ప్రామినెన్స్ ఇచ్చింది పబ్లిషింగ్ హౌస్. ఆ తర్వాత పాఠకుల యొక్క అభిరుచులను కూడా దృష్టిలో పెట్టుకొని వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు,
కొన్ని ప్రాచీన సాంప్రదాయ సాహిత్యం బాగా విరివిగా అందుకు విశాలాంధ్ర బుక్ హౌస్ లేకపోతే ప్రతి పుస్తకము దొరుకుతుంది. ఆధునిక సాహిత్యమే కాదు, కథే కాదు, నవలే కాదు, వామపక్ష భావాలతో వచ్చే సాహిత్యమే కాదు, ప్రాచీన సాహిత్యం కూడా దొరుకుతుంది అనే అభిప్రాయాన్ని అనే ఒక సందేశాన్ని సాహిత్య పాఠక లోకానికి ఆయన అందించినారు ఆయన ఈశ్వరెడ్డి. వాళ్ళిద్దరూ చేసిన కృషి, ముఖ్యంగా ఆయన మొదట, తర్వాత ఆయన వీళ్ళిద్దరూ చేసిన కృషి అనన్య సామాన్యమైంది. అటువంటి వ్యక్తి ఈరోజు మన నుంచి దూరం అయిపోయారు. ఆ మహా పుస్తక ప్రేమికుడికి, పుస్తక ప్రచురణకర్తకు నేను మనసారా నివాళులు అర్పిస్తూ సెలవు చేసుకుంటున్నాను. పెద్దలకి అందరికీ నమస్కారం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ గారు పి రాజేశ్వరరావు గారు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గాను, అట్లా పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ గాను వెళ్ళలేని కృషి చేసినారు. ఆ సారు ఎప్పుడొచ్చినా కానీ సోమశేఖర్ గారికి చెప్పేవారు, ఈసారి అనుకోకుండా నాకు 3వ తేదీ నేను అనంతపురానికి వస్తున్నాను, ఏమన్నా లాడ్జి బుక్ చేయండి అని చెప్పినారు. ఈ నెల 3వ తేదీ 4 గంటలకు ఫోన్ చేసినాడు. సరే సార్, నేను పోయిన వెంటనే 6 గంటలకు పోయి కనుక్కొని చెప్తాను మీకు అన్నాడు. సప్తగిరి లాడ్జికి పోయినాను. నేను సప్తగిరి లాడ్జికి పోయి బుక్ చేసి వాళ్ళతో మాట్లాడించినాను. మాట్లాడించిన తర్వాత సార్ మాట్లాడినాడు, నేను ఈరోజు నైట్ 7వ తేదీ నైట్ వస్తున్నాను, 7వ తేదీ నైట్ ఉండి నేను చెప్తాను ఏ విషయం అని చెప్పినాడు. సరే అని మాట్లాడిస్తే సరే చెప్తా అన్నాడు. అయిన తర్వాత మళ్ళీ మేము 7వ తేదీ నేను ఈరన్న గారు పోయినాం, రాలేదు సారు. మళ్ళీ 8వ తేదీ వెళ్ళినాం, వచ్చినాడు మాట్లాడదాం ఒకసారి, రాలేదు. 9వ తేదీ ఒక బ్యాడ్ న్యూస్గా వినవలసి వచ్చింది. అది చాలా ఇబ్బంది, మనసు ఇదైంది. అలాంటి మా దగ్గర ఏగుసుకు లాంటి వారు మా దగ్గర లేకపోవడము చాలా బాధాకరం. జోహార్ రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు పుస్తకాల స్వర్ణయుగంలో బతికారు. సోవియట్ యూనియన్ నుంచి వచ్చే పుస్తకాలు అవి ఎంత ఇన్స్పిరేషనో ఈశ్వరెడ్డి చెప్పారు మనందరికీ. అట్లాగే పెద్ద వామపక్ష ఉద్యమాలు ఒక వేగుచుక్కల్లాగా ఉన్న రోజుల్లో ఆయన పుస్తకాలు అమ్మారు, పుస్తకాలు నిర్వహించారు, పుస్తకాల కోసం బతికారు. నాకు వ్యక్తిగతంగా 1-2 సార్లు నేను సమావేశాల్లో ఆయన్ను కలిశాను, పలకరించాను. అయితే విశాలాంధ్ర గురించి తెలిసిన వాళ్ళందరికీ ఆయన తెలుసు. పుస్తకాలు ఒక ఉద్యమంగా, పుస్తకాలను ఒక జీవితంగా తీసుకువెళ్ళినవాడు ఆయన. ఆయన చనిపోవడం అది ఇటువంటి కాలాల్లో ఇంకా అటువంటి మనుషులు చాలా రోజులు బతికి ఉండాలి. ఎందుకంటే పుస్తకాలు అనేవే ఈరోజు అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, చదివే వాళ్ళు తగ్గుతున్నారు. నేను రెగ్యులర్గా విశాలాంధ్రకు ఒక రెగ్యులర్ పాఠకుడిని, లేదా రెగ్యులర్గా నేను పుస్తకాలు కొనేవాడిని. వచ్చినప్పుడంతా అడుగుతూ ఉంటాను, ఎట్లాగా కొత్త పుస్తకాలు బాగానే కొంటున్నారా ఎట్లా అని. చాలా సందర్భాల్లో వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, తగ్గిపోయింది సార్ అని చెప్తూ ఉంటారు. అటు ఇట్లా పరిస్థితుల్లో అటువంటి ఐకాన్స్ వెళ్ళిపోవడం అనేది నిజంగా ఒక లోటు. ఆయనకు నేను జోహార్లు చెప్తున్నాను. పుస్తకాలను చదవడం, లేదంటే పుస్తకాలను అమ్మడం, ఒక విజ్ఞాన ప్రచారం చేయడం, అవే ఆయనకు నిజమైన నివాళి అవుతాయి. మేము జన విజ్ఞానికలో ఉండేవాళ్ళం. వైజ్ఞానిక ప్రచారం మీదే మా సంస్థ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆయనకు నేను జోహార్లు అర్పిస్తున్నాను. రాజేశ్వరరావు గారితో నాకు దాదాపు ఒక 10-15 సందర్భాల్లో పరిచయం ఉంది. నేను మొట్టమొదట విశాలాంధ్రతో పరిచయం నాకు తిరుపతిలో విద్యార్థిగా ఉన్నప్పుడు. ఇప్పుడు గాజులమండ్యం కృష్ణారెడ్డి, నాగులు, గంధంనేని శివయ్య వీళ్ళ ద్వారా విశాలాంధ్ర బుక్స్టాల్తో పరిచయం ఏర్పడింది. అనంతపురానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరున్నారంటే రాజేశ్వరరావు మొత్తం మేనేజర్గా ఉన్నాడు. అప్పుడు ఆయన వెంగమనాయుడు కొడుకుగా నాకు తొలి పరిచయము. అలాగే సదాశివన్ గారితో కూడా పాటు కలిసి వచ్చేవాడిని, అప్పుడు కూడా పరిచయం అయినా. అయితే ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ చేరిన తర్వాత చాలా డిగ్నిఫైడ్గా పబ్లిషింగ్ హౌస్ నిర్వహించాడు. పబ్లిషింగ్ హౌస్లో ఆయన
వ్యక్తిగతంగా చాలా పొదుపుగా మాట్లాడే వ్యక్తి అయినా కూడా పనిలో శ్రామికుడు, పుస్తకాల శ్రామికుడు అనమాట. ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం భయపడకుండా గత్తానికి భౌతికవాద దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నిర్భయంగా 20 సంవత్సరాలు పనిచేశాడు. బుక్ ఫెయిర్ కోసం, హైదరాబాద్ బుక్ ఫెయిర్, విజయవాడ బుక్ ఫెయిర్ కోసం పనిచేశాడు నిరంతరము. ఆయన ప్రమాదాన్ని ఏమాత్రం లెక్క పెట్టలేదు. వేరే వాళ్ళైతే చాలా నిరాశపడి ఉండేవాళ్ళు. ఆయన ఆశాజీవి, అంత గొప్పగా పనిచేశాడు. విశాలాంధ్ర అంటే రాజేశ్వరరావు, రాజేశ్వరరావు విశాలాంధ్రరావు, ఆ తర్వాత ఈశ్వరెడ్డి. ఈ 2 బ్రాండ్ నేమ్స్ అయిపోయినాయి ఇవి. అట్లా కృషి చేశారు వాళ్ళు. అయితే అతను కొంత నా దగ్గర ఒక అర్ధగంట మాట్లాడుతూ హైదరాబాద్లో ఈ పబ్లిషింగ్ హౌస్ గారు కలిపినప్పుడు అంతా మాకు చెప్పుకోకుండా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అని పేర్లు వేసేస్తారు పుస్తకాలకి, ప్రతులు దొరుకు చోటని చెప్పేసి. చూడే పుస్తకాలని చాలా ఉన్నాయి, మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు వాళ్ళు, మిగిలిపోతున్నాయి పుస్తకాలు ఇవి అని కూడా కొంత తన ఆవేదన గురించి కూడా చెప్పాడు. సరే ఏదో రకంగా ప్రచారంలో తీసుకుంటానని మిగతా బుక్ బ్రాంచెస్ పంపించేవాడు పుస్తకాలన్నీ కూడా. అక్కడ కొంత సేల్ అయ్యేటివి ఆ రకంగా చేసుకుంటే నాకు మొట్టమొదటిసారి రాజేశ్వరరావు మరణం అంతా పతకమూరు రాజేంద్ర దామోదర్ ప్రసాద్ చెప్పాడు. ఆయన అప్పుడు నేను వెంటనే సంతాప సందేశం కూడా పంపించేసినాను. తర్వాత మళ్ళా జయరాములు చెప్పాడు ఈ సంతాప సభలో పాల్గొన్నాను సార్ అని. అందుకోసం రాజేశ్వరరావు గారు నివాళులు అర్పిస్తూ నేను విరమిస్తున్నాను. ఈరోజు రాజేశ్వరరావు గారి మరణానికి సంతాపాన్ని తెలుపుతున్నాను. రాజేశ్వరరావు గారు నేను ఒకే స్కూల్లో చదివామండి, శివలోపల్లి. మాకు సీనియర్ ఆయన, అప్పటి నుంచి పరిచయమే మాకు. తర్వాత ఇక్కడ విశాలాంధ్ర దీంట్లోంచి మాకు యూనివర్సిటీకి అట్లా పుస్తక ఎగ్జిబిషన్ పెట్టించేవాళ్ళు. అప్పుడు కూడా చూశాను అన్నని. తర్వాత సదాశివన్ గారి కుటుంబంతో వియ్యం దాకా ఆ విధంగా మరింత పరిచయం మాకు. ఆయన ఈరోజు లేకపోవటం బాధాకరం, కానీ ఆయన జీవితం బాగా సాగింది ఇంతవరకు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగానే నిలబడి ఈ స్థాయికి వచ్చినందుకు, అది విశాలాంధ్ర దీంట్లో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. దానికి ఆయన్ని అభినందిస్తూ మరి సంతాపానికి తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. రాజేశ్వరరావు గారి మరణవార్త విని ఈరోజు నివాళులు అర్పించడానికి విజయవాడ, హైదరాబాదు, అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యావంతులు, మంచి పాఠకులు, విశాలాంధ్ర అభిమానులు, వామపక్ష భావాలు గల నాయకులందరూ వచ్చి ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అంతవరకు నాకు ఆనందమే. నేను రాజేశ్వరరావు గారిని 1977 నుంచి చూశాను. అప్పుడు ఆ రోజుల్లో వికే రంగారెడ్డి, రంగప్ప, శ్రీనివాసనారాయణ, రవీంద్రనాథ్, సాయినాథ్ వాళ్ళు పెద్ద ఉద్యమ లీడర్లు, విద్యార్థి ఉద్యమ నాయకులు. వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఈయన ఇక్కడ మేనేజర్ ఉండేవాడు. మేము ఆ రోజుల్లో విశాలాంధ్రలోకి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయం. మాకంత ఇక్కడ వచ్చి పుస్తకాలు కొనేంత ఆర్థిక స్థితి లేదు. అయినా వచ్చి మాట్లాడించిపోయాను ఉద్యమకారులుగా. కానీ మంచి శాంతినారాయణ అన్నట్ల, తర్వాత ఈశ్వరెడ్డి గారు అన్నట్ల చాలా నిబద్ధత గలవాడు, చాలా ఆదర్శవాది, మన జిల్లా వాడు. చాలా కాలం పాటు ఇక్కడ పనిచేసి హైదరాబాద్కి వెళ్ళాడు. అక్కడ ఆయన యాక్సిడెంట్ కావడం, యాక్సిడెంట్ తర్వాత కూడా ఇంతకాలం ఆయన జీవించడం కూడా చాలా గొప్ప విషయం. చాలా ప్రిన్సిపల్ ఉన్నవాడు, మన అందరికీ ఆత్మీయుడు. ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయనకు మనశ్శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మీరందరూ వచ్చి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రాజేశ్వరరావు గారిని మనం మర్చిపోకూడదు. కనీసం సంవత్సరానికి ఒకసారి వర్ధంతో, ఆయన జయంతో చేయడానికి విశాలాంధ్ర వాళ్ళు ముందుకు వస్తే, ఇంకా శ్రీనివాసనారాయణ వస్తాడు, హైదరాబాద్ నుంచి ఇంకా గయానంద్ లోకల్ నుంచి వస్తాడు, రవీంద్రనాథ్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఆయన ఇంకా ఈరోజు ఎక్కువ ఆయన గురించి మాట్లాడడం వీల్లేదు. నివాళులు అర్పించడం, వెళ్ళిపోవడము, వచ్చే వర్ధంతో బాగా నిర్వహించాలని, అందుకు నేను పనిచేస్తానని ఆయన కోసం నేను మీకు అందరికి మాటిస్తున్నాను. ఈ సంతాప్ సభకి హాజరైన మీ అందరికీ నమస్కారం. కాబట్టి రాజేశ్వరరావు గారు ఓ పక్క వర్గ పోరాటం ద్వారా సమాజం స్థాపన కోసం పాటుపడేటువంటి కుటుంబం నుంచి, రెండవ వైపున
ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు వాటికి దూరంగా ఉండాలనేటువంటి దాంతో అందరికీ విద్య అభ్యసించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి సదాశివన్ గారి కుటుంబం ఈ రెండు కలయికల సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తే మాత్రం చాలా విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. అభ్యుదయ సాహిత్యాన్ని సాధారణమైనటువంటి సరళమైనటువంటి భాషలో తీసుకొని రావడంతో పాటు పాఠకులని ఆ పుస్తకాలు చదివేదానికోసం వాహనం పెట్టి అన్ని పల్లెలకి సంబంధించినటువంటి పట్టణాలకి తీసుకుని వెళ్ళడానికి కానీ, అట్లాగే బుక్ ఫెస్టివల్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసేయడం దాంట్లో కానీ, పాఠకునికి సాహిత్యం పోవడం ద్వారా అది భౌతిక శక్తిగా మారుతుంది, పోరాటాలకే రూపమవుతుంది అనేటువంటి భావించినటువంటి వ్యక్తి. ఆయన అనేక కష్ట నష్టాలు కూడుకున్నటువంటి తను ఏదైతే నమ్ముకున్నాడో సమాజ స్థాపనకు కీలకమైనటువంటి సాహిత్యాన్ని జనంలోకి తీసుకుని వెళ్ళాలనేటువంటి తపన పడ్డాడో చివరి వరకు ఆయన పనిచేశాడు. ఇలా పనిచేయడం అనేటువంటిది చాలా అరుదుగా కనపడుతుంది. ఆ వారసత్వం, ఆయన చూపినటువంటి క్రమశిక్షణ, ఆయన చూపినటువంటి తపన, ఆయన సాహిత్యం పట్ల అనేక మంది కవుల్ని ఎంకరేజ్ చేసినటువంటి ఈ పరిస్థితులను మనం గమనం పెట్టుకుంటే మాత్రం ఆయన ఓ రకంగా మన ఆంధ్రదేశానికి సాహిత్యం రంగంలో ఆయన చేసినటువంటి కృషికి, ఆయన పాటుపడినటువంటి తీరుకి ఇప్పుడు ఆయన లేని లోటు చాలా తీవ్రంగా కనపడతా ఉంది. అట్లాగే పాఠకులకి, సాహిత్యవాదులకి, అట్లాగే వామపక్షవాదులకి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆశయాన్ని కొనసాగించాలనేది సిపిఎం పార్టీగా భావిస్తుంది. డాక్టర్ అమర్నాథ్ రాజా మరణ వార్త నిజంగా షాకింగ్. అది ఎవరంటే నాకు తెలిసింది. నాకు రాజా చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే రాజా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు చివలవపల్లె కాబట్టి చిన్నప్పటి నుంచి తెలుసు. రాజా చాలా సీరియస్ మ్యాన్. ఇప్పుడు నవ్వుతూ మాట్లాడితే కనపడదు రాజా. నేను 82లో ప్రింటింగ్ ప్రెస్ లీజుకి తీసుకోవాలనుకున్నాను, విశ్వనాథ్ ప్రింటింగ్ ప్రెస్. నాకేమీ ఐడియా లేదు, అసలు ఏమీ ఐడియా లేదు. బుక్ స్టాల్ పెడదామనుకున్నా ముందు, మరి ఎందుకో భయం అయింది. ఏమో వద్దులే అనుకున్నా. ప్రింటింగ్ ప్రెస్ అన్నప్పుడు విశ్వనాథ్ ప్రింటింగ్ ప్రెస్ అన్నా. అంటే వాళ్ళు మంచి వర్కర్స్, చాలా డిసిప్లిన్, తీసుకో బాగుంటుంది అన్నాడు. అట్లా నేను ప్రింటింగ్ ప్రెస్లో రాజా చెప్పడం వల్ల ప్రింటింగ్ ప్రెస్లో కూర్చున్నా, ప్రింటింగ్ వర్క్ చేయించేవాడిని. మళ్ళీ రాజా హైదరాబాద్ షిఫ్ట్ అయినాడు. రాజాను విశాలంలోకి చేర్చింది నీలం రాజశేఖర రెడ్డి 1970లోని. నాకు రాజా మాటల్లో విన్నా నేను. అప్పుడు విజయవాడలో విశాల ప్రెస్లోనే పండుకోవడము, అక్కడే చదువుకోవడము, ఆ రకంగా ప్రెస్లోనే అక్కడే పేపర్లు వేసుకొని పండుకోవడం, ఆ రకంగా ఉన్నప్పుడు సదాశివన్ మామ తెలుసు కదా, అప్పుడు ఫస్ట్ కులాంతర వివాహం చేసుకున్న కుటుంబం అది. సదాశివన్ మామ తన కూతురు పెళ్లి సంబంధాల కోసం తిరుగుతా ఉన్నాడు అనేది విషయం తెలుసుకొని రాజా నేను జ్యోతిని చేసుకుంటానన్నాడు. అట్లా జ్యోతితో పెళ్ళి అయింది రాజాకు. ఆ రకంగా ఆదర్శంగానే వివాహం చేసుకున్నాడు. మరి నాకు నిత్యము టచ్లో ఉండేవాడు వాట్సాప్లో. నేను ఏది షేర్ చేసుకున్నా బాగా చదివేవాడు, మంచి సలహాలు ఇచ్చేవాడు. ఫస్ట్ 2004లో నేను ఘోష్ అనే కవిత రాసిన. అప్పుడు నాకు అంత కథలు ఇవన్నీ నాకు తెలియదు. శాంతినారాయణ సార్ అక్కడ ఎదురు చూస్తున్నాడు, కథానిక ఇవన్నీ మాకేం తెలియదు. అప్పుడు రాజేశ్వర ఏమన్నాడంటే, దీని అనుభవం ఇది, దీన్ని గల్పిక అంటారు, పొడవటిగడ్డి కుటుంబరావు గల్పికలు రాస్తాడు అన్నాడు. శాంతినారాయణ గారు కూడా నన్ను గల్పికారి చేతగానే నామకరణం చేసినాడు. అట్లా సలహా ఇచ్చేవాడు. మరి ఒక కథ రాసిన పశ్చాత్తాపం అనే కథ నవ్వేలో పబ్లిష్ అయింది. సింగమనేని సార్ రికమెండేషన్ వల్ల పబ్లిష్ అయింది. ఆ కథ చదివాడు రాజా. చదివిన తర్వాత ఏమన్నాడంటే, నువ్వు ముగింపు ముందే చెప్పకూడదు టైటిల్లోనే. పశ్చాత్తాపం అంటే తెలిసిపోతుంది కదా, పశ్చాత్తాపం పడినట్లా. అట్లా ఉండకూడదు, సస్పెన్స్ ఉండాలి ముగింపులో, ఇది ఉండాలి, ఇది ఇంట్రెస్ట్ ఉండాలన్నాడు. ఆ సలహా వల్లే నేను దాన్ని మళ్ళీ మార్చి కొంచెం వేసినాను. దొంగ దొరికాడని, పేదలందరూ దొంగలని, ఇవన్నిటికీ నాకు రాజాని గుర్తొస్తాడు. అట్లా రాజా నిజంగానే వెరీ డిసిప్లిన్ ఫెలో. రాజా బ్రదర్ లేడి, అజయ్ లేడి, అజయ్ రామాంజనేయులు వాళ్ళిద్దరూ, అజయ్ లాస్ట్, అజయ్ రామాంజనేయులు ముగ్గురు మంచి బ్రదర్స్. మరి వాళ్ళ నాన్న అంతే, వెంగనాడన్న చాలా ఫైటరు, పార్టీలో చాలా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. మరి అట్లా రాజా డిసిప్లిన్ చాలా. రాజా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా, ఈరన్న వీళ్ళందరూ కూడా అదే డిసిప్లినే మెయింటైన్ చేశాడు. నేను కూడా విషయాలందరిలో వాళ్ళు ఎప్పుడైనా అకౌంట్స్ చూసుకుంటూ ఉంటారు, స్టాక్ వెరిఫికేషన్, అప్పుడు నేను కూడా పనిచేసేవాడిని. నేను కూడా విషయాలను పనిచేసేటట్టు ఫీల్ అయ్యేవాడిని కదా ఈరన్న. ఈ రకంగా రాజా నాకు ఎప్పుడు గుర్తుంటాడు. మరి చిన్న నిజంగానే జ్యోతి కూడా ఫోన్ చేసి మరి తెలియజేస్తా సంతాపాన్ని. మరి రవి వీళ్ళందరూ కూడా, సదాశివ మామ అల్లుడు రాజా, చాలా బాధాకరం రాజా చనిపోవడం. నాకన్నా 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్నవాడు వయసులో. మరి అనుకోకుండా లేదు 5 years. నేను 79 ఆయన 73.
ఓకే, సరే, ఓకే. చిన్నవాడు త్వరగా చనిపోయినాడు, చాలా బాధాకరం. ఆ సంతాపాన్ని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మిత్రులారా, ఈరోజు రాజేశ్వరరావు గారి మరణం చాలా బాధాకరమైనది. మాకు పుస్తకాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా విశాలాంధ్ర పబ్లిషింగ్ పుస్తకాలు ఒక షాప్ తెరవడం, మేనేజర్గా రాజేశ్వరరావు గారు ఉండడం అనేది మాకు చాలా ఒక అనుబంధమైనటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు విజయవాడనో లేకపోతే హైదరాబాదో పోయినప్పుడు మా దగ్గర డబ్బులు ఉండవు, ఆ ఖర్చులు మాత్రమే డబ్బులు ఉండేటివి. కానీ ఇక్కడ విశాలాంధ్ర వచ్చిన తర్వాత మంచి పుస్తకాలన్నీ కూడా జీవితం వచ్చిన వెంటనే మొదటి వారంలోనే కనీసం అంటే ఎంత సాధ్యమైతే అన్ని పుస్తకాలు కొనడం అనేది అలవాటు చేసుకున్నాం. అప్పుడు ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి లైబ్రరీలో దాదాపు 200-300 పుస్తకాలు అన్నీ ఈ విశాలాంధ్రలో ఉన్నవే పుస్తకాలే ఉన్నాయి, మంచి మంచి పాత సాహిత్యం అంతా కూడా. అయితే వచ్చినప్పుడు అంతా కూడా రాజేశ్వరరావు గారితో చాలా బాగా మాటామంతి జరిగేది, మాట్లాడేది, చాలా పుస్తకాలు చూసేది. మరి ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మాట్లాడేవాళ్ళం. మరి ఈరోజు ఈ వార్త విని చాలా బాధ వేసింది. ఆయనకు నా నివాళులు, నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత తొందరగా వస్తుందని ఎవరు ఊహించలేక, ఇలా అర్ధాంతరంగా ఆయనకు విశాలాంధ్ర బుక్ హౌస్లో సంతాపం తెలియజేసే సమయం ఇది ఒక దురదృష్టకరమైన విషయం. వాస్తవానికి కొందరు వ్యక్తులు దాటిపోయిన తర్వాతే అర్థమవుతారు, వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు అర్థం కారు. అదేంటో కానీ చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. రాజా విషయంలో కూడా, రాజేశ్వరరావు విషయంలో కూడా ఇక్కడైనా అక్కడైనా హైదరాబాద్ అయినా ఎక్కడైనా కూడా నాకు తెలిసినంత వరకు ఆయన చాలామందికి అర్థం కాలేదు. ఆయన ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఇది కాదంటే కాదు, అది అవునంటే అది అవును అన్నట్టు. ఈ పుస్తకం మార్కెట్లో అమ్ముడుపోదు, దీనికి ఏం విలువ లేదు అని చెప్పగలిగేసి రాజేశ్వరరావు ఒక్కడే. ఎందుకంటే ఎవరెవరో ఎంతోమంది రాస్తారు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ పుస్తకాలు ప్రచురించాలని చెప్పేసి. అందులో పేరు ఉన్న వాళ్ళు ఉంటారు, పేరు లేని వాళ్ళు ఉంటారు, అనామకులు ఉంటారు. వారందరూ పబ్లిషింగ్ హౌస్ మీద పడతారు, వచ్చి మా పుస్తకం పబ్లిష్ చేయండి అని చెప్పేసి. అది కావాలంటే డబ్బులు ఇస్తారు, వాస్తవం నాకు తెలుసు, డబ్బులు కూడా ఇస్తారు. కానీ అలాంటి పుస్తకము ఆ పబ్లిషింగ్ హౌస్ పేరు మీద పబ్లిష్ చేస్తే ఆ సంస్థకు ఎంత డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళకి తెలియదు, ఈయనకు తెలుసు. అందుకోసం ఆ టైంలో అట్లాంటప్పుడు పోయి పెద్ద పెద్ద వాళ్ళని రికమెండేషన్ తీసుకొస్తారు. ఏమయ్యా పుస్తకం చైనా అంట వేయచ్చు కదా, ఈ సొమ్మేం పోయింది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా నిష్కర్షగా నేను వెయ్యనండి, ఇది కుదరదు మా సంస్థలో, మీరు కావాలంటే ఎక్కడ అని చెప్పగలిగిన వాడు రాజేశ్వరరావు. అది తాను కష్టపడ్డము అంటే ఒక విధంగా చెప్పాలంటే నిజాయితీలోనే వస్తుంది. అది నిజాయితీగా ఉన్నవాడే చెప్పగలుగుతాడు అది ఆ మాట. కానీ అది జరిగింది. రెండవ విషయం ఏంటంటే, ఈరోజు వాస్తవం చెప్పాలంటే రాయలసీమ ప్రాంతంలో ఒక కడికరాళ్ళలో దొరికిన వజ్రం అంటామే, ఆ వజ్రం అంత విలువైన వాడు రాజేశ్వరరావు అని ఈరోజు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కరం కాదు, ఇక్కడ సాహితీ ప్రపంచం హైదరాబాద్ విజయవాడలో రాజేశ్వరరావు లేని లోటు అలా ఉంది. మొన్న అంత్యక్రియలప్పుడు వచ్చిన 10 మందిలోనే
వాళ్ళు మాట్లాడిన వ్యక్తపరిచిన అభిప్రాయాలు చూస్తుంటే అలా ఉంది. ఎందుకంటే అతను ఒక తపనతో ఏదో జీతం వస్తుంది డ్యూటీ చేయాలనే ఇది కాకుండా ఒక తపనతో ఒక ఉద్యమంగా సాహిత్యాన్ని ప్రజలకు చెంతకు తీసుకుపోవాలని, అందులో ఉన్నతమైనదే ఉత్తమమైన సాహిత్యాన్ని అందించాలనేది, అందులో అందుబాటులో ఉన్న సాహిత్యం, ధర వీటన్నిటిలో కూడా అందుబాటులో ఉన్న సాహిత్యం తీసుకుపోవాలని ఒక ఎప్పుడు నిత్యము దాని చుట్టూ ఆలోచన చేసి చేసిన వాడు అతను. అందుకు అతని విలువ ఏమిటంటే అట్లా తెలిసిన వాళ్ళు చాలామంది అతను దగ్గర అయ్యారు. ఎందుకంటే అనేక మంది ఇప్పుడు రాయలసీమలో మనం ఎంతోమంది కవులు, మేధావులు, లేకపోతే సాహితీవేత్తలు ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఉన్నారు. అది మనం చేసుకున్న అదృష్టం, మనం చేసుకున్న మన సౌభాగ్యం అనాలి. అంతమందిని మనం ఇక్కడ చూసాం. వారు అందించినది విలువైనది మనకు ఇక్కడ ఉన్నది. అందులో ఎవరికి పేర్లు చెప్తే చాలామంది పేర్లు, ఒకరి పేరు వదిలిపెడితే ఇంకొకరి పేరు అందుకో సందర్భం కాదు. అలాంటి గడ్డ మనది. అయితే దానికి భిన్నంగా తెలంగాణ ప్రాంతం ఉంది. దానికి భిన్నంగా ఉన్నది. అక్కడ జనం నుంచి పుట్టుకొచ్చిన సాహిత్యం ఉంది. ఇక్కడ మేధావుల నుంచి అందించిన సాహిత్యం ఉంటే అక్కడ సామాన్యుడి నుంచి పుట్టుకొచ్చిన సాహిత్యం ఉంది. మరి అదేంటో తెలియదు. కానీ ఇక్కడ వెనకటికి ఈ ప్రాంతం అంతా సీటెడ్ జిల్లాలు కాబట్టి ఆ బ్రిటిష్ పరిపాలనలో చదువులు, లేకపోతే కాలేజీలు, ఇంగ్లీష్ చదువులు, ఈ ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఇది రాయిండొచ్చు. ఆ ప్రాంతంలో విముక్తి అయ్యేంత వరకు కాలేజీలు లేవు, స్కూళ్ళు లేవు, ఏం లేవు. మరి అట్లాంటి జనం సామాన్యుడు వాడదికి వాడే ఏదో ఒకటి పుట్టించాడేమో అనిపిస్తుంది. అది అనేక కుప్ప తెప్పలుగా కనపడుతుంది మనకు. అది కొన్ని కథలు ఉన్నాయి, తెలంగాణ కథలు. మీరు కూడా ఏదైనా మిస్ అయింటే మాత్రం తప్పకుండా చదవండి. అద్భుతంగా ఉంటాయి ఆ కథలు. కొన్ని కథలు అయితే అసలు మీరు రాత్రి భోంచేసిన తర్వాత మొదలుపెట్టి చిన్న కథలే, ఒక 5, 8, 10 పేజీలు ఉంటాయి. ఆ పేజీ చదివితేగిన అసలు రాత్రి నిద్ర రాదు, అంత నవ్వుతారు మీరు, పొట్ట చెక్కాలయ్యారా. అది జరిగిన యథార్థ ఘటన రాసిన తీరది ఈ పద్ధతిలో. అలా జరిగినవన్నీ. అందుకోసం నేను అనేది ఏంటంటే ఈ అన్నిటికీ రాయలసీమ, తెలంగాణ, అటు కోస్తాంధ్రలో వీరందరినీ సమన్వయం చేసి ఓ పుస్తకాలను, సాహిత్యాన్ని అభివృద్ధి చేయడంలో రాజేశ్వరరావు చేసిన అమోఘమైన కృషిని ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోలేరు. మరొక విషయం, ఆయన ఆ ఎగ్జిబిషన్ సొసైటీ ఉందే, దాన్ని అంతకుముందు లేదు, ఎక్కడో ఊరికే అమ్మేవాళ్ళు. అట్లా కాకుండా దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా, పద్ధతిగా, శాశ్వతంగా ఆ డిసెంబర్ నెల వచ్చిందంటే ఆ తేదీల్లో హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం వాటిలో జరగాల్సిందే అది ఆ 10 రోజుల పాటు. లేకపోతే మళ్ళీ వింటనే అది విజయవాడకు పోయి మళ్ళీ అక్కడ ఒక 10 రోజులు సంక్రాంతి వరకు నడవాల్సింది. ఇది ఒక ఆర్డర్లో తీసుకొచ్చిన వ్యక్తి. అందరిలో పాటు రాజేశ్వరరావు చాలా ముందు చేశాడు. అందుకోసం ఇట్లాంటివన్నీ నేను ఒకసారి మనం ఒక యాద్ చేసుకుంటే, గుర్తు చేసుకుంటే రాజేశ్వరరావు గారి ఇవి మనకు కనపడతాయని నేను మనవి చేస్తున్నాను. రెండోది ఇతను కొంచెం ముక్కుసూటితనంతో పాటు కోపిస్తూ కూడా అందులో ఏమీ దాపరికం లేకుండా చెప్తున్నాను నేను. కోపిస్తూ కూడా అందుకోసం ఈ వ్యక్తిత్వం ఉందే, ఈ వ్యక్తిత్వం అన్నిటినీ కలగొల్పి పోసిన వాడు రాజేశ్వరరావు. చాలా నష్టం జరిగింది మనకు, చాలామంది బాధపడుతున్నారు. ఇది అకాలమైన దుర్వార్త. ఆ రోజు సింపుల్గా కొన్ని జాగ్రత్తలు ఆయన పాటించుంటే ఇది జరిగి ఉండేది కాదు. ఎందుకంటే కొంచెం ఒక్కొక్కసారి సందర్భం వచ్చిందిగా చెబుతున్నా, గిరిప్రసాద్ గారు, నల్లమల్ల గిరిప్రసాద్ గారు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, ఆయన చావాల్సిన వ్యక్తి కాదు, సమయం కూడా కాదు. కానీ సుదీర్ఘంగా ఒక యజ్ఞం లాంటి పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.
పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా ఉండి ఆయన తెలంగాణ పోరాటంలో పనిచేసిన పోరాట యోధులను, స్వతంత్ర సమర యోధులను గుర్తించే ఒక అసైన్మెంట్ ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఆ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేయడానికి హోమ్ మినిస్టర్ ఇంద్రజిత్ గుప్తా గారు ఉన్నప్పుడు అది జరిగిందండి. ఆయన చేయడానికి పూనుకున్నాడు. ఆయన ఒక చిన్న మాత్ర వేసి ఇచ్చారు డాక్టర్స్, ఇది ఈ పూట వేసుకోవాలి, ఈ టైంకి వేసుకోవాలి అని చెప్పారు. ఆ టేబుల్ మీద ఆయన కూర్చొని రాసుకుంటున్న టేబుల్ మీద ఆ పిల్ ఉంది, ఆ ట్యాబ్లెట్ ఉంది. అది వేసుకుంటే తనకు కొంచెం మత్తు కలుగుతుంది, ఆ మత్తులో నేను రాయలేకపోతానేమో అని చెప్పి అది పూర్తి చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసుకుందామని అక్కడ పెట్టుకొని ఎదురుగా పెట్టుకొని పూర్తి చేశాడు. స్పృహ తప్పిపోయాడు. అందుకోసం ఇలాంటివి గుర్తొస్తే అలా రాజేశ్వరరావు గారు అకాలంగా చనిపోయినట్టు నేను మనవి చేస్తున్నాను. దానికి ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపం. మన కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఖచ్చితంగా నివాళులు అర్పించాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.